చూడండి కాశీ ఇది కేదార్నాథ్. ఇది కేదార్నాథ్ లోయలు చూడండి ఒకసారి నాయనక. లోయలు చూడండి, అబ్బా బాబా బాబా, ఇవేం లోయలు నాయన, ఇవి చూడచక్కని లోయలు. వచ్చేవాడు వచ్చేది, పోయేవాడు పోయేది. ఇది 6 నెలలకు ఒకసారి యాత్ర అంటున్నారు. ఈ యాత్ర నిజమైన యాత్ర ఎక్కాలంటే అంత ఎండి కొండల వాడు ఇక్కడ ఉండేది. భగవంతుడు ఉండేదే ఎండి కొండల వాడు. ఎండి కొండల వాడిని చూడండి ఒకసారి వెనక చూడండి. ఈ లోయలు ముందర చూస్తే మాకు ఎండి కొండల స్వామి చూడండి. స్వామి చూడండి, గర్రన స్వామిని చూడండి. ఈ స్వామి కొండలు మేము కేదార్నాథ్లో కూర్చున్నామే. ఇంకా మాకు స్వామికి ఇంకా 6 కిలోమీటర్లు తేడా ఉంది. ఈడ ఎట్లుందంటే ఆకాశంలో పోతున్నాం మనుషులు అన్నట్లుంది. ఇదింతలా ఇంకా చూడండి, ప్రతి ఒక్కరు కూడా అదే మాట అంటారు. ఇక్కడ చూడండి ఎంతమంది వస్తుండ్రు పోతుండ్రు. ఇప్పుడు ఇంకా మీకు దర్శనం కూడా ఫ్రీగా ఉంది. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా జల్దీ రావచ్చు, జల్దీ రండి. ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటే జల్దీ రండి. ఇప్పట్లో వస్తే మీకు దర్శనం కూడా ఫ్రీగా ఉంటుంది. జనాలు కూడా ఎక్కువ లేరు. ఇంకా కొన్ని రోజులు పోతే జనాలు అనేవాళ్ళు పట్టకుండా వస్తారంట పై కేదార్నాథ్కి. జనాలు వస్తే మీకు రానిక పోనీక కూడా ఇబ్బందులు కలుగుతాయి. కావాల్సి వస్తే మీరు ఇప్పుడే పెట్టుకోండి. ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటే యాత్రము పెట్టుకోండి, ఇప్పుడే యాత్ర పెట్టుకొని కానీ రండి. ఒకవేళ చూడండి లోయలు మేము వస్తున్నాము. మేము మెల్లమెల్లగా మేము పొద్దున్నుంచి నడిస్తే కూడా ఎన్ని కిలోమీటర్లు నడిచినట్ల. మేము పొద్దున్నుంచి నడిస్తే కూడా 8 కిలోమీటర్లు కూడా నడిచలేము. ఇంకా చూడండి, లెక్కేయండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5:52 పొద్దున 6 గంటల నుంచి మొదలు పెడితే 5:52 కూడా మేము 8 కిలోమీటర్లు నడిచలేము. అప్పటికి లెక్కేయండి కొండ ఎట్లుంటుందో. మరి ఇంకా చూడండి ముందర ఇంకా 6 కిలోమీటర్లు ఉంది. ఇదంతా ప్రపంచం మీద చూడండి, అందరూ యాత్రికులు ఎక్కడెక్కడ వస్తుండ్రు చూడండి. మరి ఇలా చూడండి, అందరూ రండి. ఇప్పుడు ఏ భీడు లేదు. పబ్లిక్ దర్శనం కూడా బాగుంటుంది. ఇప్పుడు తక్కువ జనాలు ఉన్నారు. మీకు వచ్చే వాళ్ళకి ఇంకా అతి తక్కువలో రండి. మీరు ఇప్పుడు దర్శనం బాగుంటుంది మనకి. చూడండి గర్రం చూడండి, ప్రపంచం అంతా ఎట్లుంది. అంతా ఎండి కొండల వాడు కైలాసవాస పరమేశ్వర ఈశా పరమేశ్వర 7 కోట్లు మైలార్లింగ జగద్గురియే. ఓం నమ శివాయ. జై భోలేనాథ్ బాబాకు జై.